హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు టాక్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఆ వీడియో ఏంటి అనే దానికంటే ముందు నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్లో వస్తాయి. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కానీ ఇంకా యూస్ఫుల్ వీడియోస్ కానీ అన్నీ నేనైతే పెట్టడానికైతే ట్రై చేస్తున్నాను. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకు థ్యాంక్స్ చెప్పాను అంటే ఆల్రెడీ నాది 1K సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉంది. సో నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏంటి అంటే యాక్చువల్గా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు, ప్లస్ పెట్టాలి అని చెప్పి పెట్టకుండా ఆగిపోయిన వాళ్ళు, వీళ్ళందరి కోసం నేనైతే కొన్ని టిప్స్ చెప్దాం అనుకుంటున్నాను. అవన్నీ మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. నా వీడియో చూసిన వెంటనే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళైతే ఇమ్మీడియట్గా యూట్యూబ్ పెట్టేస్తారండి. సో అంత ఈజీగా ఉంటుంది. ఈజీ అంటే మనం పెడుతున్న కొద్దీ మనకి ఈజీ అనిపిస్తుంది, పెట్టే వరకు ఒకలా ఉంటుంది, పెట్టిన తర్వాత ఇంకొకలాగా అయిపోతుంది. సో అందుకోసమే నేను చెప్పిన అన్ని కంపల్సరీగా ఫాలో అవ్వండి. యూట్యూబ్ అయితే ఈజీగా పెట్టేయచ్చు. సో ఏంటి అంటే స్టార్టింగ్ అయితే యూట్యూబ్ పెట్టడానికి అసలు నేను ఎలా చేశాను, నా ఎక్స్పీరియన్స్ ఏంటి, నేను ఎలా చేసి ఇప్పుడు 1K సబ్స్క్రైబర్ దాకా వచ్చాను, అసలు ఏమేమి పెడుతున్నాను, లాంగ్ వీడియోస్ ఎలా పెడుతున్నాను, షార్ట్ వీడియోస్ ఎన్ని పెడుతున్నాను ఏంటి అనేది మొత్తం కంప్లీట్గా నేనైతే ఈ వీడియోలో ఒక 5 to 6 టిప్స్ అయితే చెప్తాను. అవన్నీ మీరైతే ఫాలో అవ్వచ్చు. నాకు చాలామంది కూడా అడిగారు అసలు యూట్యూబ్ ఎలా పెట్టావు అని చెప్పి, పేమెంట్ వచ్చిందా అని చెప్పి అడిగారు. వాటికి అన్నిటికైతే ఆన్సర్స్ అయితే నేను ఇవాళ ఇస్తాను. ఏంటి అంటే ఫస్ట్ థింగ్ యూట్యూబ్ పెట్టాలి అంటే ఏమి ఉండదండి. మనం జీమెయిల్ తోటి ఫస్ట్ లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యి మన అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనము వీడియో అనేది ఫస్ట్ లాంగ్ వీడియోస్ అనేవి ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే డైలీ ఒక వీడియో అయితే పోస్ట్ చేయాలి అండి. డే కాకపోయినా ఆల్టర్నేట్ డే అయినా కూడా, ఆల్టర్నేట్ డేస్లోనైనా కూడా వీడియో అయితే కంపల్సరీగా పోస్ట్ చేయాలి. ఏదైనా ఒక వీడియో అంటే మరీ ఏదైనా ఒక వీడియో అంటే తూతు మంత్రం అట్లా వీడియోస్ పెట్టకూడదు. ఎందుకంటే ఇప్పుడు నేను అట్లనే ఫస్ట్లో వీడియో పెట్టాలి అని చెప్పి ఏదో ఒకటి అని చెప్పి పెట్టేశాను. సో అలా కాకుండా ఒక పర్ఫెక్ట్ది ఒక 3-4 డేస్కైనా పర్ఫెక్ట్ కంటెంట్ ఉన్న వీడియో ఒకటి తీసుకొచ్చి పెడితే సూపర్ అండి, ఇంకా సరిపోతుంది. ఒక్క 1 వీడియోతోటే చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు. సో అలా అయితే డే బై డే అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు అయితే ఫస్ట్ యూట్యూబ్ గురించి యూట్యూబ్లోనే సెర్చ్ చేయండి. అంటే ఎలా చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది కొంచెం మనకు తెలిసి ఉండదు కదా. అంటే పెట్టడం ఎలా, ఇప్పుడు నాకు కూడా ఫస్ట్ తెలియదు యూట్యూబ్ గురించి అసలు ఏంటి అనేది. మనం ఎందుకు సెర్చ్ చేస్తాం చెప్పండి? పెట్టాలి అనే థాట్ వచ్చిన వాళ్ళకైతే మనం వెళ్ళి యూట్యూబ్లో వీడియోస్ ఎక్కడ పెట్టాలి, ఎలా అప్లోడ్ చేయాలి, ప్లస్ థంబ్నెయిల్స్ ఎలా ఇవ్వాలి, టైటిల్స్ ఎలా ఇవ్వాలి, ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి, అవన్నీ మనకు యూట్యూబ్లో టెక్ ఛానల్స్ వాళ్ళు ఉంటారు కదా. ఇంకోటి సాయి కృష్ణ టెక్ ఛానల్ అని ఒకటి ఉంటుంది. ఇంకా చాలా టెక్ ఛానల్స్ ఉంటాయండి. మనకి ఏదైనా నచ్చితే దాన్ని ఫాలో అయిపోయి వాళ్ళు చెప్పినవన్నీ ఫాలో అవుతే సరిపోతుంది. సో ఫస్ట్ యూట్యూబ్లో చెప్పాను కదా, రెగ్యులర్గా అయితే ఏదో ఒకటి అయితే పోస్ట్ చేస్తూ ఉండాలి. ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ ఉంటే యూట్యూబ్ అనేది మనది కంటెంట్ అనేది చూస్తూ ఉంటుంది అనమాట. అంటే యూట్యూబ్ అల్గారిథం అనేది ఓకే వీళ్ళు పెడుతున్నారు, రెగ్యులర్గా వీడియోస్ పెడుతున్నారు, సబ్స్క్రైబర్స్ కూడా మనల్ని చూసిన వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా ఓకే రెగ్యులర్గా ఉంటే మనల్ని ఫాలో అవుతూ ఉంటారు. ఎప్పుడో ఒకటి పెడుతూ ఉంటే అది అస్సలే క్లిక్ అవ్వదు. సో అది ఒకటి. సెకండ్ ఏంటి అంటే మనం యూట్యూబ్లో వీడియోస్ పెట్టేటప్పుడు డైరెక్ట్ యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయొద్దు. మనం YT స్టూడియో అని ఉంటుంది. YT స్టూడియో అనే యాప్ ఉంటుందండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనది మొత్తం అకౌంట్ అంతా అక్కడ చూపిస్తుంది. యూట్యూబ్లోది మొత్తం అక్కడ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సబ్స్క్రైబర్స్, వాచ్ టైము, ప్లస్ ఎంతమంది వ్యూవర్స్ వచ్చారని, అట్లా మన అప్లోడింగ్స్ అవన్నీ, షార్ట్స్ సపరేట్ ఉంటుంది, ప్లేలిస్ట్ అవన్నీ, లైవ్ అన్ని సపరేట్ యాప్స్ అనేవి YT స్టూడియోలో అవైలబుల్గా ఉంటాయి. మనము మనీ ఎర్నింగ్ది పేజ్ ఉంటుంది, అనలైటిక్స్ పేజ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అది మీకు ఒకసారి డౌన్లోడ్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. అండ్ డౌట్ ఉంటే నేను యాప్ని మొత్తం కంప్లీట్గా కూడా ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఎవరికైనా డౌట్ ఉంటే నాకైతే కమెంట్స్ చేయండి. నేను చెప్తున్న దాంట్లో ఏమైనా డౌట్స్ వస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేనైతే అక్కడ అన్ని క్లియర్ చేసి ఇంకొక వీడియో కూడా పెడతాను ఆ డౌట్స్వి. సో YT స్టూడియోలో అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మనం యూట్యూబ్లో ఒక వీడియో కానీ షార్ట్ కానీ పోస్ట్ చేస్తే మన ఫోన్లో మనమైతే అస్సలు వీడియోస్ అయితే ఓపెన్ చేసి చూడొద్దు. అది యూట్యూబ్లో చూడొద్దు, YT స్టూడియోలో కూడా చూడొద్దు.
వేరే వాళ్ళ ఫోన్లో కానీ టీవీలో కానీ ఎక్కడైనా మనం చూసుకోవచ్చు. వేరే వాళ్ళది మన అకౌంట్ నుండి కాకుండా వేరే అకౌంట్ నుంచి చూడాలి. ఎందుకు అంటే మన అకౌంట్ నుండి మనమే మన వీడియోని చూస్తే వ్యూవర్స్ అనేవి అస్సలు రావు, వ్యూస్ అయితే తగ్గిపోతాయి. తగ్గిపోవు అంటే అసలు పెరగవు. నేనైతే ఒకసారి చూశాను. సో మన వీడియోకి మన వ్యూ మన లైక్ అయితే ఉండకూడదు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే మనము ఒక వీడియో పెట్టిన తర్వాత థంబ్నెయిల్ అనేది అక్కడ ఇంప్రెషన్స్ ఉంటాయి, ప్లస్ రీచ్ ఎంత ఉంటుంది అనేది మనకు పర్సంటేజ్ అనేది ఇస్తుంది యూట్యూబే. సో అవన్నీ చూసుకోవాలి. మనం థంబ్నెయిల్ పెట్టిన తర్వాతనే వెంటనే మనకి అక్కడ క్లిక్ త్రూ రేట్ అని ఉంటుంది. అంటే థంబ్నెయిల్కి ఎంత రేట్ ఉంది అనేది తెలిసిపోతుంది అనమాట. ఒక 10%కి ఎక్కువ ఉంది అనుకో అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది వీడియో. 10%కి తక్కువ ఉంది అనుకో అంటే 3.3%, 2% ఉంది అనుకో అది అస్సలే పోదు. ఎందుకంటే నాయి చాలా ఆల్మోస్ట్ 3%, 4% ఉన్నాయి. అవి అస్సలే పోలేదు. మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా, నేను చాలా లాంగ్ వీడియోస్ పెట్టాను. ఏ లాంగ్ వీడియో కూడా అంతగా ఎక్కువ రీచ్ అయితే రాలేదు. ఎందుకంటే మనం థంబ్నెయిల్స్ అంత ప్రాపర్గా ఇవ్వము, ప్లస్ కంటెంట్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి అంతగా ఇవి రీచ్ అవ్వవు. ఇంకా నేనైతే నా వీడియోస్ కానీ షార్ట్స్ కానీ నేను ఎందులో ఎడిట్ చేస్తున్నాను అంటే ఇన్షాట్లోనే చేస్తున్నా. ఇంతకుముందు పిక్సెల్ ల్యాబ్ ఉండేది, అందులోకి వెళ్తే నాకు ఎర్రర్ చూపిస్తుంది. తెలుగులో అయితే టైపింగ్ రావట్లేదు థంబ్నెయిల్స్ మీద. సో అందుకోసమే నేను పిక్సెల్ ల్యాబ్ని యాప్ని అయితే నేను యూజ్ చేయట్లేదు, ఇన్షాట్లోనే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక వీడియో తీసాను అనుకోండి, ఆ వీడియోని ఇన్షాట్లోకి తీసుకొని అక్కడ ఎడిటింగ్స్ కట్ చేయడం కానీ, లేకపోతే సాంగ్స్ యాడ్ చేయడం కానీ, ఏదైనా ఎఫెక్ట్ పెట్టాలి అన్నా, ఏదైనా జూమ్ చేయాలన్నా, ఏది చేయాలన్నా నేను ఇన్షాట్లోనే చేసుకుంటా. సో కంప్లీట్ నేనైతే ఇన్షాటే వాడుతున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే థంబ్నెయిల్ కూడా ఇప్పుడైతే ప్రజెంట్గా అయితే ఇన్షాటే యూజ్ చేస్తున్నా. ఇన్షాట్లో 3 ట్యాబ్స్ ఉంటాయి కదా, వీడియో అని, ఫోటో అని, గ్రిడ్ అని చెప్పి ఉంటుంది కదా. వీడియోలో అయితే వీడియో వేస్తున్నా. ఫోటోలు వచ్చేసి మనం ఫోటోకి చాలా అంటే చాలా అక్కడ క్లియర్గా చూపిస్తుంది, అన్నీ ఉంటాయి. మనం బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు, ఆటో కట్ కూడా చేయొచ్చు, అన్నీ ఇంకా తెలుగులో రాసుకోవచ్చు. నాకైతే నచ్చింది ఇన్షాటే, నేనైతే ఇన్షాటే యూజ్ చేస్తున్నా. స్టార్టింగ్ కాబట్టి ఇన్షాటే యూజ్ చేస్తున్నా. చెప్పాను కదా డైలీ వీడియోస్ పెట్టాలి అని చెప్పి. ఇప్పుడు ఒకవేళ లాంగ్ వీడియోస్ పెట్టడం అవ్వట్లేదు అనుకోండి, అంటే వర్క్స్ వల్లనో లేదంటే ఏదైనా ప్రాబ్లం వల్ల లాంగ్ వీడియోస్ ఎక్కువగా పెట్టట్లేదు అనుకోండి, మనకు త్వరగా సబ్స్క్రైబర్స్ రావాలి అని అంటే కంపల్సరీగా షార్ట్స్ అయితే అప్లోడ్ చేయాలండి. ఒక డైలీ 2-3 అయినా అప్లోడ్ చేయాలి. ఎందుకంటే షార్ట్స్ ద్వారా మనకైతే సబ్స్క్రైబర్స్ తొందరగా వస్తారు. నేను ఎక్స్పీరియన్స్ చేసింది మాత్రం అదే. ఎందుకంటే నేను షార్ట్స్ పెడితేనే సబ్స్క్రైబర్స్ అనేవి చాలామంది వస్తున్నారు. సో అందుకోసమే మీరైతే షార్ట్స్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అది షార్ట్స్ పెట్టమన్నారని చెప్పి వేరే ఏం పెట్టొద్దు. ఓన్లీ మీ ఓన్ కంటెంట్ మాత్రమే పెట్టాలి. అవుట్ సైడ్వి వీడియో తీసి అలా పెట్టడము, ప్లస్ ఇట్లా ఫొటోస్ని గ్రిడ్ చేసి ఇట్లా మ్యూజిక్ లాగా పెట్టడము, వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇందులో పెట్టడం, అవన్నీ చేయొద్దు. అవన్నీ చేస్తే మానిటైజేషన్ అస్సలు అవ్వదు. ఎందుకు అంటే రీయూజ్డ్ కంటెంట్ పడుతుంది. ప్లస్ మీరు ఫేస్ ఎక్కువ చూపించే వీడియోసే పెట్టాలి. నార్మల్గా ఆడియోస్ కానీ ఎట్లా అంటే మ్యూజిక్స్ యాడ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు, వాయిస్ ఓవర్ కూడా బాగానే ఉంటుంది. కానీ కొంచెం మన ఫేస్ అయితే ఖచ్చితంగా యూట్యూబ్కి అపియర్ చూపించాలి కంపల్సరీగా, లేకపోతే అసలు అది ట్రిగ్గర్ చేసుకోదు. మనమే అని చూపించాలి అంటే ఒక 2-3 వీడియోస్లో కంటే ఎక్కువగా ఇట్లా ఏమంటారు మ్యూజిక్స్కి వీడియో పెట్టొద్దు, మనమే పెట్టాలి. ఫౌండేషన్ కావాలి అంటే మనకు కావాల్సింది ఏంటి అంటే మనం వైటీ స్టూడియో అని చెప్పాను కదా, వైటీ స్టూడియోలో మనకి కంపల్సరీగా ఆడ ఎర్న్ పేజ్లో చూపిస్తుంది ఏంటి అంటే ఫస్ట్ 500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వాలి. దెన్ కింద ఏముంటుంది అంటే 500 సబ్స్క్రైబర్స్తో పాటు 365 డేస్లో 3000 వాచ్ అవర్స్ రావాలి. 3000 వాచ్ అవర్స్ ఎట్లా రావాలి అంటే అవి లాంగ్ వీడియోతో మాత్రమే వస్తాయి అట్లా. ఎందుకంటే ఆ 3000 వాచ్ అవర్స్ లాంగ్ వీడియోవే ఉండాలి. లాంగ్ వీడియోస్ ఉంటాయి కదా మనం పెట్టిన వీడియోస్ అన్ని, వాటి వ్యూస్ తోటి వచ్చే ఆ అవర్స్నే క్యాలిక్యులేట్ చేస్తుంది. వేరే ఎక్కడ షార్ట్స్కి దీనికి సంబంధించిన అస్సలే క్యాలిక్యులేట్ చేయదు. వ్యూస్ తోటి అయితే మనకు సంబంధం లేదు. ఎందుకంటే వ్యూస్ ఎక్కడ క్యాలిక్యులేట్ కావు అసలు అయితే యూట్యూబ్లో. జస్ట్ వ్యూస్ పోయిన కొద్దీ మనకు వాచ్ అవర్స్ వస్తాయి కదా, అదే ఇంపార్టెంట్ మనకి. అండ్ నెక్స్ట్ అది కానీ 3000 వాచ్ అవర్స్ కానీ ఆర్ అని వస్తుంది. ఆర్ అని వచ్చి కింద 90 డేస్ లోపు అంటే 3 months లోపు షార్ట్స్ 3 million పోవాలండి. ఓన్లీ 3 months లోపే పోవాలి. ఏంటి 3 million పోవాలి. 1 million పోయినా 3 million పోయినా కూడా 500 సబ్స్క్రైబర్స్ అయ్యి 3 million పోతే మానిటైజేషన్ అయిపోతుంది ఈజీగా. లేకపోతే 500 సబ్స్క్రైబర్స్ అయ్యి ఇక్కడ 3000 వాచ్ అవర్స్ వచ్చింది అనుకో మానిటైజేషన్ అయిపోతుందని మనం ఈజీగా చెప్తాము. కానీ దానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే
3000 వాచ్ అవర్స్ అంటే ఆల్మోస్ట్ ఒక వీడియో వైరల్ అయిపోయి ఒక 50,000 1 lakh అట్లా పోవాలి. చిన్న చిన్నగా 150 200 300 400 పోతేనైతే అస్సలే రాదు. సో నేనైతే ఇప్పుడు చెప్తున్నాను కదా 3 months అయింది కదా, ఇంకా నాది అది తర్వాత చెప్తాను నాది ఎక్కడుంది పేజ్, నేను అసలు ఎంత దూరం పోయాను ఏంటి అనేది నేను ఇంకొక వీడియోలో అయితే చెప్తానన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే దాని తర్వాత మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసిన దాని కింద కూడా ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి కూడా ఉంది. 500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1000 సబ్స్క్రైబర్స్ మళ్ళీ ఇంకొక 500 సబ్స్క్రైబర్స్ కావాలి. సో అందుకే మనం ఫస్ట్ మన గోల్ ఏం పెట్టుకోవాలంటే 1000 సబ్స్క్రైబర్స్కే పెట్టుకోవాలి. ఓన్లీ 500కే పెట్టుకోవద్దు. 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ అక్కడ 3000 వాచ్ అవర్స్ అని చెప్పాను కదా ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ 4000 వాచ్ అవర్స్ ఉంటుంది. ప్లస్ మళ్ళీ దాని కింద 30 days అదే 90 days లోపు 10 million వ్యూస్ అట. 10 million వ్యూస్ అంటే మనం సెలబ్రిటీస్లకే పోతాయి. మనకు నార్మల్గా అయితే అస్సలే పోదు. ఏ వీడియో వైరల్ అవుతుంది అని చెప్పి చూసుకుంటూనే ఉండాలి. సో నేను కూడా దానికోసమే చూస్తున్నా ఏ వీడియో వైరల్ అవుతుంది ఎట్లా పోతుంది అని చెప్పి. ఆల్రెడీ ఒక లాంగ్ వీడియో అయితే వైరల్ అవుతుంది. ఇప్పుడు కొంచెం దగ్గర దాకా అయితే పోయింది. 22K దాకా అయితే రీచ్ అయింది. సో మనకి కూడా అందరు యూట్యూబ్ ఛానల్లో ఏదో ఒక వీడియో అయితే కంపల్సరీగా వైరల్ అయితే అవుతుంది. అది యూట్యూబ్ కంపల్సరీగా తీసుకెళ్తుంది. దాన్ని కంటెంట్ ఉండాలి. కంటెంట్ ఉంటే అయితే కంపల్సరీగా పోతుంది. ఇది మానిటైజేషన్ ప్రాసెస్ అన్నమాట. మానిటైజేషన్ అవ్వడము అంటే అది చాలా రిస్కీ పని అండి. ఎందుకంటే వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉండాలి, షార్ట్స్ అప్లోడ్ చేస్తూనే ఉండాలి, ఇటు ఈక్వల్గా సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేయాలి. ప్లస్ అందులోనే మళ్ళీ షార్ట్స్ పెట్టాలి, వ్యూస్ రావాలి. వ్యూస్ ఎందుకు రావాలి అంటే వ్యూస్ వస్తేనే కదా హవర్స్ పెరుగుతాయి. సో మళ్ళీ 3000కి రావాలి. ఇప్పుడు నాది ఆల్మోస్ట్ ఇప్పుడు నేను 1Kకి రీచ్ అయ్యానా సబ్స్క్రైబర్స్కి. సో ఇప్పుడు నాకు మళ్ళీ వాచ్ అవర్స్ కావాలి. వాచ్ అవర్స్ నాకు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు నేను వాచ్ అవర్స్ని తెచ్చుకోవాలి. అట్లా ఎంత కష్టం ఉంటుంది అంటే వీడియో పెట్టిన తర్వాత చాలా టెన్షన్ అవుతుంది. ఎట్లా అంటే అది పోదా, ట్యాగ్స్ కరెక్ట్ ఇచ్చినామా లేదా అన్నీ చూసుకోవాలి. మళ్ళీ మిస్లీడ్ ట్యాగ్స్ అయితే అస్సలు ఇవ్వద్దు. టైటిల్స్ కానీ ఇప్పుడు మిస్లీడ్ అంటే ఎట్లా అంటే పైన ఒక థంబ్నెయిల్ ఉండి లోపలిగా చూస్తే ఇంకొక మ్యాటర్ ఉంది అనుకో, యూట్యూబ్ అయితే అస్సలు యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు నేను సెర్చ్ చేసి చూశాను ఏంటంటే కొత్త రూల్స్ చాలా వచ్చాయి. సో అవన్నీ నేను అప్డేట్ అవుతూ ఉంటాను. రెగ్యులర్గా నేను వీడియోస్ చెక్ చేస్తూ ఉంటాను. మానిటైజేషన్ సంబంధించిన వీడియోస్ కానీ టెక్ ఛానల్స్కి సంబంధించినవి అని చెప్పాను కదా, అందులో వాళ్ళు పెట్టినవన్నీ నేను ఇమీడియట్గా చూస్తూనే ఉంటాను. సో అందుకోసమే యూట్యూబ్ పెట్టే వాళ్ళైతే ఇవన్నీ ఉంటాయని చెప్పి అస్సలు మర్చిపోవద్దు. ఏదో వీడియో పెట్టినామా అక్కడ పడేసినామా అట్లా ఉండొద్దు. ఎందుకంటే రెగ్యులర్గా అప్డేట్స్ అన్నీ చెక్ చేసుకుంటూనే ఉండాలి. వీడియో ఎట్లా పోయింది, ఎంత రీచ్ పోతుంది అనాలి, థంబ్నెయిల్ పెట్టుకోవాలి, వీడియో షూట్ చేసుకోవాలి, దాన్ని ఎడిట్ చేయాలి. సో ఇదంతా ఒక పెద్ద స్టోరీనే ఉంటుంది యూట్యూబ్ పెట్టాలి అంటే. సో అందుకోసమే పెట్టిన తర్వాతనైతే ఈజీగానే అనిపిస్తుంది. ఏముంటుంది లేవాలి, లేచిన తర్వాత వర్క్స్ కంప్లీట్ చేసుకొని షార్ట్స్ ఒక 2-3 షార్ట్స్ ముందే మనం ప్రిపేర్ అయ్యి పెట్టుకోవాలి. నేనైతే అట్లనే పెట్టుకుంటాను. ఎందుకంటే నేనేం చేయాలి అనుకుంటున్నాను నెక్స్ట్ డే అవి ఒక 2-3 రీల్స్ని అయితే నా వాట్సాప్కి పెట్టుకొని నెక్స్ట్ డే లేచిన తర్వాత నేను డ్రెస్అప్ అయిపోయి ఆ వీడియోస్ అయితే చేస్తాను. మంచిగా వచ్చేదాకా చేస్తూనే ఉంటా. చేసిన దాంట్లో ఒకటి పోతుంది, ఒకటి పోదు, ఒకటి డిలీట్ అవుతుంది, అసలు అట్లనే ఉంటాయి. ఫైనల్గా ఏదో ఒకటైతే పోయేలాగైతే చూసుకుంటా. సో అది అయిపోయిన తర్వాత ఇంకో లాంగ్ వీడియో ఒక 2-3 డేస్కి ఒక లాంగ్ వీడియో పెద్ద షూట్ చేసుకోవాలి. ఎట్లా అంటే ఒక 6 minutes 7 minutes ఇంకా అంతకంటే తక్కువ ఉంటే మనకి వాచ్ అవర్స్ తక్కువ ఉంటాయి కాబట్టి మనం పెద్ద వీడియో పెట్టడానికే ట్రై చేయాలి. సో లాంగ్ వీడియోస్ అయితే ఎక్కువ అయితే పెట్టట్లేదు నేను, ఎందుకంటే నాకు ఇక పాప ఉంది మీకు తెలుసు కదా. సో అందుకోసమే అసలు లాంగ్ వీడియో పెట్టడానికి అయితే అవ్వట్లేదు. సో ఇలా అయితే నా యూట్యూబ్ అయితే నేనైతే స్టార్ట్ చేశాను. 1K సబ్స్క్రైబర్స్కి అయితే పోయాను. ఇంకా నాకు వాచ్ అవర్స్ కావాలి. అండ్ మానిటైజేషన్కి ఇంకో విషయం ఏంటి అంటే మనీ గెయినింగ్ పేమెంట్ విషయం మ్యాటర్ ఏంటిదంటే లాంగ్ వీడియోస్కి రెవెన్యూ ఫుల్ వస్తుంది, షార్ట్ వీడియోస్కి మాత్రం చాలా తక్కువ వస్తుంది. క్యాలిక్యులేషన్ కూడా ఉంటుంది దానికి, అది కూడా నేను వీడియో చూసి ఇప్పుడు లాంగ్ వీడియోకి అయితే యాడ్స్ ఇస్తుంది కదా యూట్యూబ్ మానిటైజేషన్ అయిన తర్వాత. అప్పుడు యాడ్స్ రావడం వల్ల మనకి మనీ అనేది ఎక్కువ వస్తుంది. అదే షార్ట్స్కి అయితే మనం పెట్టేదే 1 minute కదా, 1 minute లోపు వాళ్ళు యాడ్ వేయడానికైతే వాళ్ళకు కుదరదు కాబట్టి వాళ్ళు షార్ట్స్కి అంత రెవెన్యూ అయితే ఇవ్వరు. నేను సెర్చ్ చేసిన ప్రకారం అయితే షార్ట్స్కి ఎక్కువ మనీ అయితే లేదు ఇప్పుడు ప్రస్తుతానికి, కొంచెమే ఉంటుంది. ఎట్లా అంటే మొత్తం ఎన్ని వ్యూస్ పోయినా కూడా ఒక 5 rupees 6 rupees అట్లనే వస్తాయంట. నేనైతే వేరే ఛానల్లో క్యాలిక్యులేట్ చేసిన వీడియో అయితే చూశాను. సో ఇది వచ్చేసి ఏంటి అంటే ఒక 15 minutes పెట్టినాం అనుకో, అది మంచి రీచ్ వెళ్ళిపోయింది అనుకో, మంచిగా వస్తాయి అమౌంట్. అండ్ ఇంకొక విషయం ఏంటి చెప్పడం మర్చిపోయాను అంటే కొంతమంది యూట్యూబ్ స్టార్ట్ చేసి వదిలేస్తారు.
వదిలేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ 3 months లోపు 3 million వ్యూస్ చూడాలి అన్నాం కదా, అప్పుడు మనకి వ్యూస్ ఉంటాయి కదా, షార్ట్స్కి వచ్చే వ్యూస్ ఉంటాయి కదా, వ్యూస్ అన్నీ ఎగిరిపోతాయి. నువ్వు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ కొత్త ట్యాబ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు హవర్స్ది కూడా ఇప్పుడు 3000 వాచ్ అవర్స్ ఉంది కదా, నువ్వు మస్తు రోజులు పెట్టి వదిలేసి మళ్ళీ స్టార్ట్ చేసినావు అంటే మొత్తం పోయి మళ్ళీ స్టార్టింగ్ కొత్తగా స్టార్ట్ చేయాలి నువ్వు యూట్యూబ్. మళ్ళీ వీడియోలు కొత్తగా వ్యూస్ కొత్తగా ఉన్న ఒక 1 lakh వ్యూస్ ఉన్నా కూడా అవన్నీ పోతాయి. మళ్ళీ 0 నుంచే స్టార్ట్ కావాలి. మళ్ళీ 0 నుంచే అవర్స్ క్యాలిక్యులేట్ అవుతాయి. సో అది సబ్స్క్రైబర్స్ అట్లనే ఉంటారు. మనకి లాస్ ఏంటి అంటే అవర్స్ అయితే మళ్ళీ స్టార్టింగ్ నుంచి క్యాలిక్యులేట్ అవుతాయి. అది రిస్కే కదా, మనం కొన్ని అవర్స్ గెయిన్ చేసి యూట్యూబ్ వదిలేసి మళ్ళీ స్టార్ట్ చేద్దామంటే అవర్స్ మళ్ళీ బ్యాక్ అయితే రావు, మళ్ళీ కొత్తగా అవర్స్ తోటే స్టార్ట్ చేయాలి. సో ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు అస్సలు భయపడద్దు, స్టార్ట్ చేయండి, ఒక కంటెంట్ తీసుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మనం బయోలో ఇస్తాం కదా, కుకింగ్ ఛానలా లేకపోతే డాన్సింగ్ ఛానలా లేకపోతే ఇంకా ఉంటాయి కదా అన్ని, వ్లాగ్సా లేకపోతే ఎంటర్టైన్మెంటా, జోక్సా, క్రియేటివ్ ఐడియాసా, ఇవన్నీ ఏముంటాయో లేకపోతే అన్నీ ఆల్ మిక్స్డా తెలియదు. ఎందుకంటే మనం ఏం చేస్తామో తెలియదు కాబట్టి మనం ఒక 4-5 ట్యాబ్లు అయితే ఇచ్చుకోవాలి. నేను ఫుడ్ ఇచ్చాను, బేబీ కేర్ ఇచ్చినాను, ఇంకా అన్బాక్సింగ్స్ ఇచ్చాను, ఇంకా ఒక 4-5 అయితే ఇచ్చాను. మరి ఒక్కటే ఇవ్వద్దు, ఎందుకంటే ఫుడ్ ఇస్తే ఓన్లీ ఫుడ్డే చేయాలి. అప్పుడు యూట్యూబ్ అల్గారిథం అనేది తెలిసిపోతుంది అన్నట్టు, మనం ఇలాంటి వీడియోస్ పెడుతున్నాము ఏంటి, అసలు వీళ్ళ యూట్యూబ్ కంటెంట్ ఏంటి అనేది అయితే చూస్తుంది. మరి బాగా మిక్సప్ చేస్తే మాత్రం దానికే అర్థం కాదు వీళ్ళు ఏం పెడుతున్నారు అని. అందుకోసమే నేనైతే మిక్సప్ చేసిన, అంత పిచ్చి పిచ్చిగానే చేస్తున్నాను. ఎందుకంటే ఒకసారి ఫుడ్ పెట్టినా, ఒకసారి ఏమో బ్లాగ్ పెట్టినా, ఒకసారి ఇట్లా పెట్టినా, ఇంకా ఏమవుతుందో తెలియదు, చూద్దాం. చాలామంది అయితే అట్లనే పెడుతున్నారు. మానిటైజేషన్ దగ్గర దాకా పోయిన తర్వాత అప్పుడు భయపడదాం ఏమవుతుందని. ఇంకా టైం ఉంది మానిటైజేషన్ దగ్గరికి పోవడానికి. సో ఇది అండి, భయపడకుండా లాగిన్ చేసేసుకొని ఒక మంచి వీడియో పెట్టేసి డైలీ షార్ట్స్ అయితే పెట్టండి. ఆ షార్ట్స్ రీచ్ తోటి లక్ ఉంటే 3 million ఈజీగా పోతుంది. ఇంకా మనం కొంచెం టైం పడుతుంది అనుకుంటే మెల్లమెల్లగా రీచ్ అవుతాం. సబ్స్క్రైబర్స్ తొందరగానే వస్తారు షార్ట్స్ పెడితే. అండ్ లాంగ్ వీడియోస్ కూడా ఆల్టర్నేట్ డేస్కి కానీ డే కానీ ఒక మంచి కంటెంట్స్ ఉన్నాయైతే తీసుకొచ్చి పెట్టేయండి. అండ్ ఇన్షాట్లోకి ఎడిట్ చేసుకోండి. కొంచెం ఎడిటింగ్ చేస్తున్న కొద్దీ మనకి ఆటోమేటిక్గా వస్తుంది. సో అది ఒక విషయం. అండ్ వైటీ స్టూడియోలో మాత్రమే అప్లోడ్ చేయండి వీడియోస్. అండ్ కాపీరైట్ పడిందా లేదా అవన్నీ చెక్ చేసుకోవాలి. మనకు ఒక్కసారి వన్స్ అందులోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా మనకు అన్ని క్లియర్గా తెలిసిపోతాయి. టెక్ ఛానల్స్ని ఫాలో అవుతూ ఉండండి. సో ఇది నేను చెప్పాలనుకున్న యూట్యూబ్ స్టోరీ. అండ్ కొత్తగా పెట్టేవాళ్ళు అయితే నాకు కంపల్సరీగా కమెంట్ అయితే చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పెట్టండి, నాకు తెలిసిన వరకైతే నేను క్లియర్ చేస్తాను. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. కాపీరైట్ అని చెప్పాను కదా, కాపీరైట్కి కూడా ఇంకా చాలా ఉంటాయి చెప్పాను కదా. మీ కమెంట్స్ బట్టి నేను ఇంకా పెట్టాలి అనుకుంటే మానిటైజేషన్ది కానీ కాపీరైట్ది కానీ అవన్నీ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో చూడండి, రెగ్యులర్గా నా వీడియోస్ అయితే ఫాలో అవుతూ ఉండండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అయితే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.